వెల్కమ్ టు జంగోనీస్ వ్లాగ్స్. మీరు ఎప్పుడైనా 60 రూపీస్కి బర్డ్స్ పార్క్, స్కల్ప్చర్ పార్క్, విలేజ్ మ్యూజియం, హ్యాండ్ క్రాఫ్ట్ మ్యూజియం, బృందావనం, పప్పెట్ షో చూసారా? మేబీ మీరు ఈ ప్లేసెస్ అన్నీ ఇంత తక్కువ ప్రైస్లో ఎక్కడ చూసి ఉండరు. ఈ ప్లేస్ మరెక్కడో కాదండి, ఇది హైదరాబాద్ మాదాపూర్లో ఉన్న శిల్పారామంలో. ఈ ప్లేస్ని చూసారా ఎంత అట్రాక్టివ్గా ఉందో? ఈ ప్లేస్ని బృందావనం అని అంటారు. కృష్ణుడు గోపికలతో ఉన్న సీన్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. కృష్ణుడి హిస్టరీ మొత్తం వీళ్ళు స్టోన్స్ పైన భలే అద్భుతంగా పెట్టారు. స్కల్ప్చర్ పార్క్ స్టార్టింగ్లోని మెటల్ ఇన్స్ట్రుమెంట్తో హ్యూమన్లా డిజైన్ చేశారు. ఇక్కడ ఫిష్, బర్డ్స్, బోటా సైకిల్స్ ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ని మెటల్ అండ్ జంగ్తో చేశారు. అండ్ ఇక్కడ క్రొకడైల్ అండ్ లవ్ అనే వర్డ్స్ రాయితో చేశారు కాబట్టి డిఫరెంట్ లుక్ అయితే ఉంది. ఆ డిజైన్స్కి తగ్గట్టు లొకేషన్ని కూడా సెట్ చేశారు. విలేజ్ మ్యూజియం సిటీలో ఉంటూ ఒక్క విలేజ్ కూడా విజిట్ చేయని వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ పల్లెటూరి వాతావరణం ఉంటుంది. ట్రైబల్ లైఫ్ అంటే గిరిజన జీవన శైలి అని అర్థం. ఇక్కడ వీళ్ళు చేసుకునే పనుల గురించి, వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం వీళ్ళని చూస్తూ ఉన్నాం కదా, ఈ శిల్పాలు ఒక పర్సన్ ఎలా ఉంటారో అంతే రియలిస్టిక్గా అనిపిస్తారు. ఇక్కడ లొకేషన్స్ అన్నీ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి, అస్సలు బోర్ అనిపించదు. ఈ శిల్పారామంలో దసరా, సంక్రాంతి ఇలాంటి ఫెస్టివల్స్కి చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది. ఎందుకంటే అంత రియలిస్టిక్గా ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్ అండ్ వాళ్ళ వృత్తి అంటే వాళ్ళు చేసే పనులని చాలా అంటే చాలా బాగా చూపించారు. ఆ డిజైనింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. శిల్పారామం ఎస్పెషలీ హ్యాండ్ క్రాఫ్ట్ ఐటమ్స్కి చాలా అంటే చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఫ్యాబ్రిక్స్ అండ్ జ్యువెలరీ స్టాల్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. వుడెన్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. బట్ బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ రేట్స్ అయితే కొంచెం హెవీ అనిపించింది. బట్ క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉంది. ఇంకా అంతా తిరిగి అలసిపోయాము, ఆకలి అయితే స్టార్ట్ అయింది. సో ఫుడ్ కోర్ట్ని వెతుకుతూ వచ్చాము. ఇక్కడ ఫుడ్ కోర్ట్కి వెళ్ళే రూట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు నేను వెళ్తుంది ఫుడ్ కోర్ట్ రూటే. ఈ ప్లేస్ చాలా ప్లెజెంట్గా అనిపించింది. యాంబియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ ఫుడ్ కోర్ట్లో మేము పూరి అండ్ దోశ అయితే ఆర్డర్ చేశాము. అలా పూరి దోశ తిన్న తర్వాత ఒక ఛాయ్ అయితే ఆర్డర్ చేసాం. ఛాయ్ కాస్ట్ అయితే బయటతో కంపేర్ చేస్తే త్రిబుల్ ఉంది. అలా ఫుడ్ తిన్న తర్వాత గేమ్ జోన్కి అయితే వెళ్ళాను. అక్కడ నా హస్బెండ్తో సరదాగా టైం స్పెండ్ చేశాను. ఇప్పుడు నేను ఊగుతున్న ఉయ్యాల నా చిన్నప్పటి నుంచి ఉంది. అది మాత్రం అస్సలు స్పాయిల్ అవ్వలేదు. అంటే వీళ్ళు చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అని దాని అర్థం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.